సో హలో ఎవ్రీవన్, చాలా మంది ఏంటి అని అంటే నీడిల్ బ్రేక్ అయిపోయిందని దీన్ని తీయబోయి చాలా మంది ఫూట్ అనేది కిందికి వేసేస్తున్నారు. అది ఫూట్ కిందికి వెళ్ళిపోతే ఏ విధంగా మనము సెట్ చేసుకోవాలనే వీడియోలో నేను చూపిస్తాను, ఒకసారి రండి. సో చాలా మంది మనకి నీడిల్ పెట్టపోయి మొత్తం ఈ ఫూట్ అనేది కిందికి డౌన్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి ఏదైతే ఉందో ఈ హోల్లో ఈ స్క్రూ అనేది మనం పెట్టాలి, ఇక్కడ ఉన్న హోల్లో. ఓకేనా? సో మనకి ఇలా కిందికి వదిలిపెట్టేస్తే అసలు దీన్ని ఎక్కడ పెట్టాలనేది మనకు అర్థం కాదు. మనం ఇలా పైకి దీన్ని లేపితే మనకి ఎక్కడ దీన్ని ఫిట్ చేయాలనేది తెలుస్తుంది. సో ఫస్ట్ వచ్చేసి మనకు ఈ రబ్బర్ని ఫస్ట్ మనం పెడదాము. సో పెట్టాక ఎగ్జాక్ట్లీగా దీంట్లో ఫిట్ అవుతుంది అది. సో మనకి ఈ పక్కన ఉన్నది చూసుకోవచ్చు, కొంతమందికి అర్థం అవ్వట్లేదు అంటే ఈ పక్కన ఉన్నది చూసుకొని ఎగ్జాక్ట్లీగా దాని ప్రకారంగా మనం ఇలా ఫేసింగ్ అనేది పెట్టుకొని, ఎందుకంటే ఈ ఏదైతే మీకు ఇంతకుముందు చెప్పినానో హోలు, ఆ హోల్లో కూర్చోవాలి. ఇది పెట్టడమే మనము చూసి పెడితే సరిపోతుంది. పైకి వెళ్తున్నదంటే ఇది స్క్రూ మనకి టైట్ అయింది, ఇది కొద్దిగా లూజ్ చేసుకుంది. చూస్తున్నారు కదా, కొద్దిగా లూజ్ కాగానే ఇది పైకి ఎక్కుతుంది. చూడండి, కదా మనకి ఈ విధంగా మనం టైట్ చేసుకున్నాక సూదిని ఎప్పుడు కానీ ఇలా పెట్టడం అలా పెట్టడం చేయకండి. ఇలా 2 ఫింగర్స్ తోటి ఇలా పెట్టి మనం ఇలా పైకి లేపాలా. ఇలా మనం ఇక్కడ నేను మూమెంట్ ఉన్నది ఇస్తున్నాను నిడిల్కి, చూస్తున్నారు కదా. సో దీనికి నిడిల్కి వచ్చేసి ఎలా పెట్టుకోవాలని చాలా మంది అడుగుతున్నారు. నిడిల్ వచ్చేసి ఇక్కడ మనకి ఒక ఇట్లా కారలాగా ఉంటుంది, దీనికి ఒక మధ్యలో ది మన వైపుకు ఉండాలి. అలా ఉంటేనే నిడిల్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మనకి ఇలా పెట్టేసుకొని టైట్ అది ఎంత టైట్ అయితే అంత టైట్ పెట్టేసుకుందామంటే సమానంగా వచ్చేస్తుంది.